నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. రాచకొండ కమిషనరేట్ నూతన కమిషనర్ గా నియమితులైన శ్రీ తరుణ్ జోషి IPS గారు ఈ రోజు సిపి ఆఫీస్ నేరేడుమెట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాచకొండలో పనిచేస్తున్న DCP, ACP మరియు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా మరియు ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరితగతిన నేర నిరూపణకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సివిల్, AR, బెటాలియన్, ట్రాఫిక్ వంటి అన్ని విభాగాలను సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, సిటీఎంస్ బృందాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గతంలో రాచకొండ అదనపు కమిషనర్ గా పనిచేసిన అనుభవంతో రాచకొండ పరిధిలోని అన్ని ప్రాంతాల మీద సంపూర్ణ అవగాహన ఉందని, 3 కమిషనరేట్లతో సమన్వయంతో కలిసి పనిచేస్తామని, ప్రజలకు ఎల్లవేళల సేవలు అందిస్తామని, ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. నేరాలను అరికట్టడంతో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామని, పోలీస్ సిబ్బంది సంక్షేమంపై కూడా దృష్టి సారిస్తామని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రజలు నేర భయం లేకుండా ఉండాలంటే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నేరాలను అదుపు చేయాలని పిలుపునిచ్చారు. इधर ही बात करना है कि यू वांट और इसमें ओके సిటీస్ ఉంటాయి కదా, yes ఎలా బిల్డ్ చేసుకుంటారు? సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ థింగ్. మాకు అర్బన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కొన్ని ఏరియాస్లో, బికాజ్ అర్బన్ ఏరియాస్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది. సో దాని ప్రకారం మా ఫోకస్ కూడా అట్లాగే ఉంది. దెర్ ఈస్ మోర్ విజిబిలిటీ అండ్ పబ్లిక్ రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్, మోర్ ఫైర్ ఫైటింగ్ యాక్టివిటీస్ ఆర్ దేర్. పబ్లిక్కి అర్బన్ ఏరియాస్లో దేర్ ఇస్ జనరలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోలీసింగ్, అండ్ రూరల్ ఏరియాస్ ద క్రైమ్ విల్ బి వెరీ లెస్. సో పబ్లిక్ విల్ బి సింపుల్, the problems will also be somewhat simple. డిపార్ట్మెంట్ అంతా అర్బన్ పైన దృష్టి పెడతారు, విలేజ్ల పైన ఉండదు అనేది కూడా ఉంది సార్. Yeah, that is fine, but from our side, whatever best we can do with the resources prakaram, definitely best services provide chestam. రామగుండంకి ఇక్కడికి ఏమైనా చేంజెస్ ఉంటాయి అనుకుంటున్నారా సార్? Madam, Ramagundam, I was only holding the charge for about 12-13 days. That was not my regular posting. But Ramagundam, Rachakonda ki chala changes ఉన్నాయి, because Rachakonda is almost like a continuation of Hyderabad only. It is only for administrative convenience, maku the commissioners ఉన్నాయి, but it is nothing but it is continuation of Hyderabad. So our services will be on par with the Hyderabad and Cyberabad. Rachakonda is largely the rural commissionerate with some areas urban. మాకు ఎక్కువ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి. సో హియర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ డెఫినెట్లీ డిఫరెంట్. సార్, ఎవరెస్ట్ శిఖరం ఎప్పుడు ఎక్కబోతున్నారు? యూ డోంట్ నో, చూస్తాము. లాస్ట్ ఇయర్ ప్రయత్నం చేసాము. సో వీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ క్యాంప్ 3, సమ్ ఇష్యూస్ హ్యాపెండ్ అండ్ వెదర్ ప్లస్ హెల్త్ ఇష్యూస్. వీ విల్ సీ నౌ, వీ విల్ సీ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. We seek the cooperation of media also in helping us in providing good services. Thank you. CP రాచకొండకి చార్జ్ తీసుకుంటున్నాను. సో ఐ టేకెన్ చార్జ్. ఇంతకుముందు ఐ హావ్ వర్క్డ్ ఫర్ 1 year in the year 2017-18లో కూడా జాయింట్ సిపి పని చేశాను. తర్వాత డ్యూరింగ్ లాస్ట్ ఎలక్షన్స్ ఆల్సో ఐ వాస్ హియర్ ఫర్ 2 months. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద ఆనరబుల్ CM గారు and to Honorable DGP Garu for giving this opportunity to provide services to the public of Rachakonda. So, na taraf nunchi kachitanga full commitment and professional manner lo ikkada pani chestanu. And because Rachakonda is one of the main commissionerate along with Hyderabad and Cyberabad, but the unique thing is that maku urban areas unnai, tarvata rural areas kuda unnai. So our focus will be to improve the services to the citizens of Rachakonda by providing basic policing, improving our services, having more visibility in the public space, and also having better interface with the community by engaging them, engaging the youth and engaging the public. ఈ కాకుండా ఇప్పుడు డ్రగ్స్ పైన చాలా ఫోకస్ ఉంది. సో వీ విల్ బీ మేకింగ్ అవర్ ఎఫర్ట్స్ టు మేక్ the entire area of Rachakonda completely drug free in all aspects,
not only in terms of transportation or supply, but also in terms of consumption and as a zone of any movement of ganja, etc. We will also put our focus on the cyber crime, and we will use the technology to the best to provide better services to the society. We will also focus on the welfare of our subordinate staff. Maku chala kinda chala staff undi. And another important aspect will be the forthcoming parliamentary elections. Maku the Lok Sabha elections vastunnai. Very shortly we will have the code of conduct coming. So just like the last elections, maku assembly elections chala prashantamga jarigindi. So our efforts will be to conduct fair and free elections for the Lok Sabha also. These are the basic things that we have plans, and apart from that, all our officers are also new. Chala kotta officers vacharu, so I hope that as a team we will work together. All of them are experienced. Intaku mundu various places lo chesaru. I have also experience in working in urban areas. I worked as Warangal CP, tarvata Hyderabad city lo kuda 3 posting chesanu. So I have a fair idea about requirements of the urban policing. Generally the prompt response kavali, and any public crisis etc. we have to handle very fast. So from our side we will try our best to improve the policing and all the basic aspects, maintenance of law and order and crime control, improving the safety of the public on the roads, and also trying to reduce the number of fatal accidents on the roads. That will be our objective.